తొలి శని అమావాస్య వేళ శనిదోషం ఉన్న వాళ్ళకి కొన్ని పరిహారాలు పాటిస్తే ఉపశమనంగా ఉంటుంది. ఈ ఏడాదిలో మొదటి శని అమావాస్య చాలా శక్తివంతమైన రోజు. ఈ పవిత్రమైన రోజున ద్వాదశ రాశుల వారు కొన్ని పరిహారాలు పాటించడం వల్ల శనిదోషం నుండి ఉపశమనం పొందవచ్చు. నవగ్రహాలలో శనిగ్రహానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. అత్యంత నెమ్మదిగా ప్రయాణించే గ్రహం శనిగ్రహం. శనిదేవుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించేందుకు సుమారు 2.5 సంవత్సరాలు సమయం పడుతుంది. పురాణాల ప్రకారం శనిదేవుడు కర్మలకు, న్యాయానికి అధిపతిగా ఉంటాడు. మనం చేసే కర్మలను బట్టి ఫలితాలను ఇస్తాడు. అందుకే మన జాతకంలో శనిదేవుని స్థానం ఎల్లప్పుడూ ప్రభావం చూపిస్తుందని అంటూ ఉంటారు. శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి కొన్ని పరిహారాలను సూచించారు. వీటిని పాటించడం వల్ల దుష్టశక్తుల ప్రభావం తగ్గుతుంది. ఏలినాటి శని దోషం తగ్గుతుంది. శని దోషంతో ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి ఈ మే 16 తారీఖున వచ్చే శని అమావాస్య ఒక గొప్ప వరమని చెప్పుకోవచ్చు. శనివారం అమావాస్య కలిసి వచ్చాయి. ఆ రోజు శని జయంతి కూడా. శనిదేవునికి ఈ పర్వదినాన ప్రత్యేక పూజలు, ప్రదక్షిణలు చేసి నువ్వులు, మినుములు దానం చేయడం ద్వారా శని బాధల నుండి విముక్తి లభిస్తుంది. కష్టాల నుంచి బయటపడి అదృష్టాన్ని పొందే అవకాశం ఉంటుంది. మేషరాశి వారికి అంగారకుడు అంటే కుజుడు అధిపతిగా ఉంటాడు. కాబట్టి మేషరాశి వారు శని అమావాస్య వేళ రావి చెట్టు కింద దీపం వెలిగించాలి. శని చాలీసా పఠించాలి. ఇలా చేయడం వల్ల విజయం సాధించే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా సుందరకాండ, హనుమాన్ చాలీసా పుస్తకాలు కూడా దానం చేస్తారు కొంతమంది. ఇలా చేయడం వల్ల శనిదోషం నుండి ఉపశమనం లభిస్తుంది. మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని దోషం కూడా ఉంది. కాబట్టి ఈ శని జయంతి రోజున శనికి ప్రదక్షిణలు చేయడం, శివార్చన చేయడం వల్ల ఈ రాశి వారికి ఉపశమనం లభిస్తుంది. వృషభ రాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు. శని అమావాస్య వేళ నల్ల నువ్వులు దానం చేయాలి. శనిగ్రహ మంత్రాన్ని కూడా స్మరించుకుంటూ ఉండాలి. నల్ల నువ్వులు నీటిలో కలిపి ఆ నీటిని శివలింగానికి సమర్పించాలి. దీంతోపాటు మహామృత్యుంజయ మంత్రాన్ని, శని చాలీసాని పఠించాలి. దీనివల్ల వృత్తి ఉద్యోగాల్లో పనిభారం, ఒత్తిడి తగ్గుతుంది. ఉద్యోగము, పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడతాయి. కుటుంబంలో శాంతి చేకూరుతుంది. మిథున రాశికి చంద్రుడు అధిపతి. ఈ రాశివారు హనుమాన్ ఆలయాలను దర్శించి మల్లె నూనెతో దీపం వెలిగించాలి. శని భగవానునికి నీలం రంగు పువ్వులను సమర్పించాలి. ఈ కారణంగా మీకు మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఆర్థిక లాభాలు పెరిగే అవకాశం ఉంది. సింహరాశి వారికి సూర్యుడు అధిపతిగా ఉంటాడు. కాబట్టి శని అమావాస్య రోజున ఆవ నూనె సమర్పించాలి. పేదలకు అన్నదానం చేయాలి. కన్యారాశి వారికి బుధుడు అధిపతిగా ఉంటాడు. శని అమావాస్య రోజున చీమలకు పిండి, బెల్లం తినిపించాలి. రావి చెట్టుకు నీళ్లు పోయాలి. దాని చుట్టూ 7 ప్రదక్షిణాలు చేయాలి. శని దేవాలయంలో మంత్రాలను పఠించాలి. దీనివల్ల ఆర్థిక, ఆరోగ్యపరంగా సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుంది. తులారాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు. శని అమావాస్య రోజున నల్ల కుక్కకు పాలు, రొట్టె పెట్టాలి. మీ శక్తి సామర్థ్యాల మేరకు పేదలకు దుప్పట్లు పంచాలి. శనిదేవుని ఆలయంలో నువ్వులు, నూనె సమర్పించాలి. ఈ విధంగా చేయడం వల్ల శనిదేవుని ప్రసన్నం చేసుకోవచ్చు. వృశ్చిక రాశి వారికి కుజుడు అధిపతి. శని అమావాస్య రోజున శివలింగానికి నీరు, బిల్వపత్రాలు సమర్పించాలి. వీరు ఓం శం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. ఇనుప పాత్రలను దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది. ధనుస్సు రాశి వారికి గురుడు అధిపతిగా ఉంటాడు. వీరు శని అమావాస్య రోజున ఇనుప వస్తువులు, నల్లని మినపప్పు దానం చేయాలి. అలాగే నువ్వులను నీటిలో కలిపి సూర్యభగవానికి సమర్పించాలి. ఇలా చేయడం వల్ల కెరీర్ పరంగా పురోగతి లభిస్తుంది. మకర రాశి వారికి శనిదేవుడు అధిపతిగా ఉంటాడు. కాబట్టి శని అమావాస్య రోజున శనీశ్వరుని ఆలయంలో నల్ల నువ్వులు, నూనె సమర్పించాలి. శని మంత్రాలను జపించాలి. హనుమాన్ చాలీసా జపించి పేదలకు ఆహారం ఇవ్వడం వల్ల శని దోషం వల్ల ఉండే ఇబ్బందులు కొన్ని తగ్గుతాయి. కుంభరాశి వారికి
శనీశ్వరుడు అధిపతిగా ఉంటాడు. కాబట్టి ఈ రాశివారు శని అమావాస్య రోజున బ్రహ్మచర్యం పాటించి ఉపవాస దీక్షను కొనసాగించాలి. మీ శక్తి సామర్థ్యాల మేరకు ఆవ నూనె, దుప్పట్లను దానం చేయాలి. దీనివలన ఆర్థిక స్థితి మెరుగుపడి కొంత ప్రశాంతత లభిస్తుంది. మీనరాశి వారికి గురువు అధిపతి. శని అమావాస్య రోజున చేపలకు పిండి పదార్థములు తినిపించాలి. ఈరోజు పేదలకు అన్నదానం చేయాలి. ఆర్థికపరమైన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అప్పుల నుండి విముక్తి పొందడానికి ఈ పరిహారాలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ పరిహారాలన్నీ కూడా మత విశ్వాసాల మీద ఆధారపడి ఉంటాయి. వీటికి ఎలాంటి శాస్త్రీయత ఆధారాలు లభించవు. నా ఛానల్లో శనికి సంబంధించిన వీడియోలన్నీ కూడా ఒక ప్లేలిస్ట్లో ఉంచాను. ఆ ప్లేలిస్ట్ లింక్ని డిస్క్రిప్షన్లో పెడతాను, తప్పకుండా చూడండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.